తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డేటా ఇప్పుడు ఢిల్లీకి చేరింది. డేటా లీక్ పై వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ సానుభూతి పరుల ఓట్లు కావాలని టీడీపీ సర్కార్ తొలగిస్తోందని కంప్లైంట్ చేశారు. లక్షల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు నేతలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డేటా వార్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. డేటా లీక్ పై వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ సానుభూతి పరుల ఓట్లు కావాలని టీడీపీ సర్కార్ తొలగిస్తోందని కంప్లైంట్ చేశారు. లక్షల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు నేతలు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇటు వైసీపీ అటు టీడీపీ ఇరువురు కూడా పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈసీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈసీ రెస్పాన్స్ ఖచ్చితంగా పరిశీలించి వీటిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్న తర్వాత దీనిపై స్పందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే పోటాపోటీగా చేసినటువంటి ఈ ఆరోపణలో ప్రధానమైనటువంటి అంశం ఓట్ల తొలగింపు. ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే విషయంలో ఈ ఫామ్ 7 ద్వారా బోగస్ ఓట్లను తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యకర్తలకు, మండల స్థాయి నాయకులకు, ఇతర నాయకులకు కూడా పిలుపునివ్వటం, ఆ రకంగా లక్షల సంఖ్యలో వాటికి సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటం, వీటన్నిటి సంబంధించి పెద్ద ఎత్తున సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే దీనికి సంబంధించినటువంటి పిలుపునివ్వటం ఈ రకంగా ఏమాత్రం సమంజసం కాదన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల ప్రతినిధి బృందం దీన్ని ఖచ్చితంగా కేవలం ఇది అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో ఫామ్ 7 యొక్క స్వరూప స్వభావం ఏంటో తెలియదు. ఇది కేవలం ఫామ్ 7 అన్నది బోగస్ ఓట్లు ఉన్నాయి, దాన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత ఎన్నికల అధికారులు, ఎన్నికల సంబంధిత స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో అవి బోగస్ ఓట్లా లేకపోతే నిజమైన ఓట్లాన్ని పరిశీలించిన తర్వాతనే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇకపోతే సేవామిత్ర ద్వారా దాదాపు 22,70,000 ఓట్లను ఈ ఓటర్ల జాబితా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను ఆ ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో ఈ సేవామిత్ర యాప్ ద్వారా పెద్ద కుతంత్రమే చేశారు అన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఉన్నత పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు తమకు అనుకూలమైనటువంటి అధికారులను ఆయా స్థానాల్లో, కీలక స్థానాల్లో తమ అనుకూలమైన చోట్ల వాళ్ళందరినీ కూడా నియామకం చేసింది అధికార తెలుగుదేశం పార్టీ అన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ రకంగా పోటాపోటీ తెలుగుదేశం పార్టీ కూడా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలగించమంటూ పిలుపునివ్వటం, ఆ రకంగా లక్షలాది సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవటం అనే అంశంతో పాటు సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్లో వచ్చేటటువంటి అనేక వార్తా కథనాలను కూడా బురద చల్లేగా ఉన్నాయి. ఈ రకంగా ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది కాబట్టి ఏదైతే కథనాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా
పెయిడ్ న్యూస్గా భావించాలి. అదేవిధంగా ఇలాంటి ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఈ పత్రిక ఈ ఛానల్ వీటిలో వచ్చే కథనాలను కూడా పరిశీలించాలన్న అంశాన్ని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. ఈ రకంగా చేసినటువంటి పోటాపోటీలకు సంబంధించి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలోని అశోక్ లవాసా అదేవిధంగా సునీల్ చంద్ర వీళ్ళంతా కూడా ఈ ఖచ్చితంగా అన్ని అంశాలను కూడా విన్నారు. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాత నివేదిక వచ్చిన తర్వాత దానిపై స్పందిస్తామని కూడా అది కూడా త్వరగానే నిర్ణయం తీసుకుంటారన్న అంశాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఈ రకంగా ఫిర్యాదు చేసుకోవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే ప్రసాద్, తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు సమయంలో మనం చూసాం సాక్షాత్ ఎలక్షన్ కమిషనే యాక్సెప్ట్ చేసింది కొన్ని ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఓట్లు మిస్ అయ్యి ఈసారి ఏపీ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లాంటివి ఏమీ జరగకుండా చూసుకుంటామని. ఇట్లాంటివి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఉన్న ఓట్లు తొలగించబడ్డాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల ఫిర్యాదులు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫిల్టర్ చేసే అవకాశం ఉంది వీటన్నింటినీ? అయితే వెంటనే స్పందిస్తానని మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. సమయం ఉంది. ఇంకా ఈ కొత్తగా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని వాళ్ళ దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ మార్పులు చేర్పులకు సంబంధించి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునేందుకు అధికారం ఉంది. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కూడా నివేదికను వెంటనే పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ పరిశీలనలు తీసుకొని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక తుది రూపునిచ్చేసి తుది ఓటర్ల జాబితాను కూడా ఖరారు చేసి వాటిని ప్రచురించే అవకాశం ఉంది. కాబట్టి సమయం ఉంది. వాటన్నింటి కూడా సరిదిద్దే కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలిస్తుందన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు 2 పార్టీల నేతల ప్రతినిధి బృందానికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. వీటిపై సమగ్రంగా అన్ని అంశాలను మీరు చేసినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.